ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 4వది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే 2 స్వయంభులింగాలుగా ఏర్పడిన ప్రాంతం. వింధ్యాపర్వత అహంకారాన్ని అణిచి వరాలు ప్రసాదించిన ప్రాంతం. వింధ్యాపర్వతం మీద నర్మదా నది మధ్యలో ఉన్న ద్వీపంలో ఉన్న ఓ అద్భుతం. నర్మదా కావేరీ నదుల సంగమ స్థానం. శివ బ్రహ్మ విష్ణుపురుల సంగమం. భక్తులు ప్రేమతో బిల్వపత్రం సమర్పిస్తే కోరికలు తీర్చే ఓ అద్భుత ప్రాంతం. ఒకటా రెండా, ఎన్నో ఉన్నాయి ఆ ఓంకారేశ్వరుడి సన్నిధిలో. ఆ ఓంకారేశ్వరుడి యాత్రకు సంబంధించి మా జర్నీని మీతో పంచుకుంటాను. అంతకంటే ముందు ఆలయ చరిత్ర చెప్తాను, ఓసారి వినండి. ఓ సమయంలో వింధ్యా పర్వతానికి విపరీతమైనటువంటి అహంకారం వస్తుంది. ఏమని అంటే, నాకంటే ఎత్తైన పర్వతం మరొకటి లేదు అని చెప్పేసి. అలా అహంకారంతో ఉన్నటువంటి వింధ్యా పర్వత అహంకారాన్ని అంచడానికి నారదుడు ఒకసారి అక్కడికి వెళ్తాడు. వింధ్యుడు మర్యాదగా నారదుని ఆహ్వానించి ఆయనకు చేయాల్సినటువంటి సపర్యలన్నీ చేసి అన్నిటి విషయాలు అడుగుతున్నప్పుడు నారదుడు మేరు పర్వతం గురించి చెప్తాడు. మేరు పర్వతం చాలా గొప్పదని, దాని చుట్టూ నవగ్రహాలే ప్రదక్షిణ చేస్తున్నాయని, అది నిజంగా ఓ అద్భుతమని అంటాడు. దానితో వింధ్యుడు ఎలా అయినా సరే నేను మేరు పర్వతం కంటే గొప్పవాణ్ణి కావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతాడు. దానికి శివుడి గురించి తపస్సు చేయమని చెప్తాడు నారదుడు. దానితో వింధ్యుడు అలాగే అని చెప్పేసి శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అలా చేసినటువంటి వింధ్యా పర్వత తపస్సును మెచ్చిన శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ వింధ్యా పర్వతం ఏమని కోరుకుంటాడంటే, నేను అన్నిటికంటే అన్ని పర్వతాల కంటే గొప్పవాణ్ణి కావాలి అని కోరుకుంటాడు. దానికి శివుడు ఒక చిన్న నవ్వు నవ్వి, నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తున్నాయనే కదా మేరు పర్వతం గొప్పదనుకుంటున్నావు, సరే ఆ నవగ్రహాలు ఆభరణాలుగా ఉన్న నేనే రెండుగా నీపై నేను కొలువై ఉంటాను, కానీ నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టు, నేనున్నాను అంటే సర్వ దేవతలు ఇక్కడ ఉన్నట్టే, అప్పుడు నీకంటే గొప్ప పర్వతం మరొకటి ఉండదు, కానీ అహంకారంతో మాత్రం నువ్వు ఇక నుండి ప్రవర్తించొద్దు అని చెప్తాడనమాట. దానితో వింధ్యా పర్వతం తనకున్నటువంటి అహంకారాన్ని పూర్తిగా తగ్గించుకొని ఆనాటి నుండి శివుణ్ణి కొలుస్తూ ఉంది. శివుడు అక్కడ ఉన్నాడంటే దేవతలు కూడా అక్కడ కొలువై ఉంటారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం, మనం ఏ జ్యోతిర్లింగానికి వెళ్ళినా మనకు ఒక్క చోట దర్శనమిస్తాడు, కానీ ఇక్కడ స్వయంభూలింగాలు 2 ఉంటాయి. ఒకటి ఓంకారేశ్వరం, 2 అమలేశ్వరం. అంటే ఓంకారేశ్వరం అమలేశ్వర రెండింటిని దర్శించుకుంటేనే మనకు ఒక జ్యోతిర్లింగ దర్శనం అయినట్టుగా ఉంటుంది. ఈ వింధ్యా పర్వత ప్రాంతాల్లో మరొక విషయం జరిగింది. అదే ఇక్ష్వాకు వంశరాజు మాంధాత చేసిన తపస్సు. మాంధాత అద్భుతమైన వీరుడే కాదు, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తి. ఆయన ఈ ప్రాంతంలో శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనటువంటి శివుడు, నీకు ఏం వరం కావాలి అన్నప్పుడు, శివ నువ్వు ఈ ప్రాంతంలో ఓంకార రూపంలో ఉండి నీ భక్తుల కోరికలు తీర్చాలి అన్నాడు. ఇదిగో ఆనాటి నుండి ఈ పర్వత ప్రాంతం ఓంకార రూపంలోకి మారి ఇక్కడ శివుడు ఓంకారేశ్వరుడుగా దర్శనమిస్తున్నాడు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని, అంటే ఏదైతే నర్మదా కావేరీ నదుల సంగమం మధ్యలో ఎక్కడైతే మాంధాత తపస్సు చేశాడో ఆ ప్రాంతాన్నంతా కూడా మాంధాతపురి అంటారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మహా అద్భుతమైనటువంటి విషయము ఇంకొకటి, ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశాడు. చాలా రోజులు ఆదిశంకరాచార్యులు అక్కడ ఉండి ఉపనిషత్తులకు భాష్యం చేసిన పుణ్యస్థలం అది. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాంతం, అంటే ఓంకారేశ్వర కొండ చుట్టూ నర్మదా కావేరీ నదుల మధ్యలో అదంతా కూడా అక్కడ ఉన్న ప్రతి ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ప్రతి ప్రాంతంలో ఆ శివుడితో అనుబంధమైనటువంటి సంఘటనలు ఉన్నాయి, లేదా ఆయన భక్తులతో అనుబంధమైన సంఘటనలు ఉన్నాయి. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఓంకారేశ్వరంకి సంబంధించి. మా జర్నీ విషయానికి వస్తే, మేము ఉజ్జయిని నుండి ఓంకారేశ్వరం వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. చాలాసేపు పట్టింది, దగ్గర దగ్గర 6-7 గంటలకు ఎక్కువగానే పట్టింది. అసలు ఒక్కసారి అక్కడికి వెళ్ళగానే ఓంకార రూపంలో ఉన్నటువంటి ఆ పర్వతం, ఆ చుట్టూ
చుట్టూ ఉన్నటువంటి నర్మదా, కావేరీ నదుల గలగలలు అసలు ఆ ప్రాంతం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అసలు చూడ్డానికి చాలా కళ్ళకు విందుగా అంటారే అలా ఉంది. ఇక ఇక్కడ మనకు వెళ్ళగానే 2 మార్గాలుంటాయి. స్వామిని 2 మార్గాల్లో దర్శించుకోవచ్చు. ఒకటి తీగల వంతెన ఉంటది. ఆ వంతెన ద్వారా వెళ్ళి మనం స్వామిని దర్శించుకోవచ్చు. లేదా రెండోది బోటు మార్గంలో వెళ్ళి దర్శించుకోవచ్చు. మేము బ్రేక్ దర్శనానికి వెళ్ళాం కాబట్టి తీగల వంతెన ద్వారానే వెళ్ళి ఆ స్వామివారిని బ్రేక్ దర్శనం దర్శించుకున్నాం. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది. కానీ మామూలుగా సాధారణ దర్శనానికి వస్తే మాత్రం చాలా ఎక్కువ సమయం పట్టేటట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో క్యూ లైన్‌లో నిల్చొని కనిపించారు. కాబట్టి చాలా ఎక్కువ సమయమే పడుతుంది కాబట్టి ఓంకారేశ్వర టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మీ టైంని దర్శనంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపే అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇక లోపల ఆలయం విషయానికొస్తే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? ఆ కట్టడాలను చూస్తే మైమర్చిపోవచ్చు మనల్ని మనం. అసలు లోపల ఆలయము అది ప్రస్తుతం చారిత్రక ఆధారాల ప్రకారం అయితే 2000 సంవత్సరాల పూర్వమే కట్టినట్టుగా ఆధారాలున్నాయి. ముఖ్యంగా మౌర్యులు, గుప్తులు ఆ కాలంలో అయితే ఇక్కడ అద్భుతంగా స్వామివారికి సేవ జరిగేదంట. సో, ఆ శిలా నైపుణ్యాలు కానీ అదంతా చూడ్డానికి అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ శివలింగం చాలా చిన్నగా ఉంది. చూడ్డానికి చాలా చిన్నగా కింద కనిపిస్తాడు మనకు శివుడు. వెళ్ళగానే వాళ్ళు అంటుంటారు నీచే దేఖో, నీచే దేఖో అని చెప్తుంటారు. మనం వెళ్ళగానే చుట్టూ వెతుకుతాం శివుడి గురించి. కానీ శివయ్య మనకు కింద దర్శనమిస్తాడు. అసలు స్వామిని చూస్తుంటే 2 కళ్ళు చాలవు. ఇక్కడ ఓంకారేశ్వరుని అలా అలా దర్శనం చేసుకొని వస్తున్నంత సేపు కూడా ఆ వైబ్‌ని మనమైతే ఫీల్ అవుతాము. మరొక విషయం ఏంటంటే అర్ధరాత్రి ఓంకారేశ్వర ఆలయంలోకి ఎవ్వరికి కూడా అనుమతి లేదంట. దీనికి కారణం ఏంటంటే అర్ధరాత్రి వేళలో పార్వతీ పరమేశ్వరులు అక్కడ పాచికలాడతారని, ఆ పాచికల శబ్దం కూడా కొంతమంది విన్నారని చెప్తారు. అందుకే నేటికి ఆ పద్ధతిని పాటిస్తూ అర్ధరాత్రి వేళలో ఎవ్వరు కూడా ఓంకారేశ్వర ఆలయంలోకి వెళ్ళరు. అది ఇంకా సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇంకా మేము ఓంకారేశ్వర దర్శనం అంటే కేవలం ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని వచ్చేస్తే అది సగం దర్శనం చేసుకున్నట్టే. ఆ తర్వాత అమలేశ్వర దర్శనం కూడా చేసుకోవాలి. ఈ 2 లింగాలు కలిస్తే ఒక జ్యోతిర్లింగం అనమాట. సో, మేము ఓంకారేశ్వర దర్శనం అయిన తర్వాత బయటికొచ్చాము. మనకి ఒక ఓల్డ్ బ్రిడ్జ్ కనిపిస్తది. మనం వచ్చిన తీగల వంతెన బ్రిడ్జ్ కాకుండా మరో బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి ద్వారా వెళ్తే మనము అమలేశ్వరం అంటారు, మమలేశ్వరం అంటారు. అంటే మలినాలను తొలగించే ఈశ్వరుడు అని అర్థం అనమాట. అక్కడ ఆ స్లాంగ్‌ని బట్టి మనమైతే అమలేశ్వరుడే అని అంటాము. సో, అమలేశ్వర దర్శనం అసలు అలా ఆ వంతెన మించి నడుచుకుంటూ మేము వెళ్ళాము. అసలు అమలేశ్వర టెంపుల్ ఎంత బావుందో తెలుసా? అసలు ఎప్పుడు కట్టారు, ఏంటి అనేది చూడగానే మనకు అర్థమైపోతది. అది చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్పేసి అసలు ఆ స్ట్రక్చర్ కానీ, ఆ శిలా నైపుణ్యం కానీ, ఆ గోపురాలు ఉన్న తీరు కానీ, అది చూడగానే ఆహా! ఎంత బావుంది అనిపిస్తది నిజంగా. అమలేశ్వర ఆలయం పురాతన కట్టడము అణువణువున కూడా ఆ చారిత్రక అద్భుతాన్నయితే మనం చూడొచ్చు. మేము అక్కడ కూడా చాలామంది భక్తులున్నారు. మాకు చాలా సేపు పట్టింది దర్శనానికి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు మాట్లాడుతూ చెప్తున్నాడు అందరితో కూడా, ఇది శక్తి స్థానము. ఇక్కడ ఎలా పడితే అలా ఉండకూడదు మీరు. ఇక్కడ స్వామివారిని చాలా జాగ్రత్తగా దర్శించుకోవాలని చెప్పారు. మేమైతే చక్కగా అభిషేకం చేసుకున్నాము. తీసుకెళ్ళిన పూజా సామాగ్రితో పూజ చేసుకున్నాము. అక్కడ ఒక తెలియని అనుభూతి అయితే కలిగింది నాకు. ఆ ప్రాంతంలో శివ దర్శనం చూడడానికి 2 కళ్ళు చాలలేదు. చుట్టూ ఉన్న ప్రాంతం కూడా మమలేశ్వర ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి ప్రాంతం కూడా అసలు మహా అద్భుతంగా ఉంది. చాలా సేపు మేము అక్కడ ఉండగలిగాము. దర్శనం చేసుకోగలిగాము. ఆ భగవంతుని దయ వల్ల. కానీ చాలా బావుంది. అది ఒక్కసారి మీరు దర్శనం అయిన తర్వాత కూడా ఆ లోపట మొత్తం ఒకసారి చూడండి. బయటకొచ్చిన తర్వాత కూడా ఆలయాన్ని మీరు మళ్ళీ మళ్ళీ పరీక్షించి చూస్తే ఒక ఒక తెలియని ఆనందం అనేది మనకొస్తది.
నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మమలేశ్వర ఆలయానికి సంబంధించి కూడా. సో, మమలేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటికొచ్చాము. అది 2 ఇటు ఓంకారేశ్వరం, అటు మమలేశ్వర దర్శనాలకు సంబంధించి అయితే మహా అద్భుతంగా దర్శనమైంది. ఇంక దీనికి రెండో రూట్ ఉందని చెప్పాను కదా నేను. అది బోటు మార్గం. మనం బోటు మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే బోటు మార్గంలో వెళ్తే మనం చూసేటివి కొన్ని ఉన్నాయి. మనము తీగల వంతెన కానీ, ఓల్డ్ బ్రిడ్జ్ ద్వారా వెళ్తే అన్నీ చూడలేము. మనం ఒక్కసారి బోట్ ఎక్కితే అసలు ఆ ప్రకృతి అందం వేరే లెవెల్ ఉంటది. అసలు అద్భుతంగా ఆ పారే నదులు కానీ, నర్మదా, కావేరి నదులు కానీ, ఆ చుట్టూ ఓంకారేశ్వర ఆలయం కానీ, ఆ ప్రాంతం నిజంగా చాలా అద్భుతంగా ఉంటది. ఒక్కసారి మనం బోటు మార్గంలో వెళ్తే ఏమేం చూడొచ్చో నేను చెప్తాను. ఎందుకంటే మనం బోట్ ఎక్కగానే ఆ బోట్ పర్సన్ ఇవన్నీ చూపిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. కొంచెం ముందుకెళ్తే మనకు ఈ ఈ ఏదైతే నర్మదా నదికి ఉత్తరాన ఓంకారేశ్వరుడు ఉన్నటువంటి ప్రాంతం, శివపురి అంటారు దాన్ని, అది చూపిస్తారు. ఇంకా దక్షిణాన విష్ణు ఆలయం ఉంటది. దాన్ని విష్ణుపురి అంటారు. ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని బ్రహ్మపురి అంటారు. సో, ఈ మూడింటిని మనం చూడొచ్చు. అలాగే కొంచెం ముందుకెళ్తే కావేరి, నర్మదా నదుల సంగమ స్థానం చూడొచ్చు. దీన్నే మాంధాతపురి అంటారు. అలాగే గోముఖ ఘాట్. ఇది మనం వెళ్తున్నప్పుడే చూసుకోవచ్చు. ఇక్కడ ఒక రాతి చెక్కినటువంటి ఆవు ముఖం ఉంటుంది. దానిలో నిరంతరం ఒక పవిత్ర ధార అనేది నర్మదా నదిలో కలుస్తుంటది. అసలు ఇక్కడ స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగుతాయనేది భక్తుల నమ్మకం. అలాగే ఓంకారేశ్వర ప్రధాన ఆలయానికి ఎదురుగా నర్మదా నది ఉంటుంది. నర్మదా నదికి ఇరువైపులా ఉన్నటువంటి పవిత్ర ఘాటును కోటి తీర్థ ఘాట్ అంటారు. ఇక్కడ స్నానం చేస్తే కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందంటారు. ఇంకా కొంచెం ముందుకొస్తే కపిల సంగమం ఉంటుంది. అంటే కపిల ద్వారా నర్మదా నదితో కలిసేటువంటి చోటు. ఈ నీరు చాలా శక్తివంతమైందని చెప్పేసి భక్తులు నమ్ముతారు. అంటే కాళ్ళు నొప్పులు ఉన్నా, ఒంట్లో ఏమైనా నొప్పులు ఉన్నా, అనారోగ్యంగా బారిన పడినా ఈ తీర్థం ఇది సేవిస్తే లేదా ఇక్కడ స్నానం చేస్తే అవన్నీ పోతాయి, ఆ నొప్పులన్నీ పోతాయి అనేది భక్తుల విశ్వాసం. సో, బోట్‌లో తిరుగుతున్నంత సేపు ఇవన్నీ చూపిస్తూనే బోట్ అతను చెప్పుకుంటూ వెళ్తాడు. సో, ఇలా మొత్తానికి అంటే కొంతమంది భక్తులు మేమైతే నేరుగా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కానీ చాలామంది భక్తులు ఈ పవిత్ర జలాలలో స్నానం చేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. సో, మీరు వెళ్ళినప్పుడు టైం ఎక్కువగా తీసుకుంటుంది అక్కడ కాబట్టి ఆ పవిత్ర జలాల్లో స్నానం చేయాలంటే ముందే అక్కడ మీరు వెళ్ళగానే ముందు కనిపిస్తూనే ఉంటాయి మనకి. అక్కడ బోట్ ద్వారా వెళ్ళి స్నానం చేసి తర్వాత ఓంకారేశ్వర దర్శనానికి, అటునుంచి మనం మళ్ళీ మమలేశ్వర దర్శనానికి వెళ్ళొచ్చు. సో, మీకున్నటువంటి టైంని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా ఓంకారేశ్వర ఆలయానికి వెళ్ళాలంటే నేనిచ్చే సలహా ఏంటంటే, మీకు టైం చాలా ఎక్కువ పట్టింది. మేమేంటంటే ఉజ్జయిని నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చేసాం రిటర్న్. కాబట్టి మాకు అక్కడ ఎక్కువ సేపు ఉండేటువంటి అవకాశం దొరకలేదు. రాత్రి కూడా అసలు ఆ ప్రాంతం అంతా అప్పుడప్పుడే మేము పెద్దగా చూడలేదు కానీ చాలా అద్భుతంగా కనిపించింది. సో, మీరు అక్కడ ఉండాలనుకుంటే ఓంకారేశ్వరంలోనే రూమ్ తీసుకొని అక్కడే ఉండి ఆ నైట్ వ్యూని చూసుకోవచ్చు. లేదా మార్నింగ్ చక్కగా నింపాదిగా అవన్నీ చూసుకుంటూ దర్శనం చేసుకోవచ్చు. సో, హడావిడి కాకుండా ఉంటుంది. ఎందుకంటే మాకు కొంచెం హడావిడి అయింది. అక్కడి నుంచి ఇటు వెళ్ళి రావడం అనేది, ఒక్క రోజులోనే ఇదంతా చేయడం అనేది. సో, మీకు ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలా చేసుకోండి. జీవితంలో ఒక్కసారైనా ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనుకుంటాం కదా! కాబట్టి ఖచ్చితంగా 4 జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. ఓం నమః శివాయ.